అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ఒక ప్రముఖ వేద పండితులు, చౌట్పల్లి గ్రామ నివాసి, ప్రత్యంగిర కోట్లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త, శతాధిక ప్రతిష్టాపనాచార్యులు, 2 సార్లు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత సాధించినటువంటి వ్యక్తి. ఒకటి 2010లో ఒకసారి, 2015లో ఒకసారి రవీంద్ర భారతిలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మన ముందు ఉన్నారు. ఆయనను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. పంతులు గారు, ఊర్లో మీ గురించి ఎవరిని అడిగినా అని ఈ క్యాలిబర్ బైక్ గురించి చెప్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి, మాకు కూడా మీరు చెప్పగలరు? అని లేదు, ఏం లేదు. ఈ బైక్ నేను 21 ఇయర్స్, నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ కాలిబర్ బైక్ నేను కొనుక్కున్నా, సొంత కష్టార్జితంతో. అప్పుడు నాకు 21 సంవత్సరాలు, డిగ్రీ ఫైనల్ ఇయర్లు ఉన్నా. అయితే ఫస్ట్ ఇయర్ నుంచే ఈ బైక్ కొనుక్కోవాలనేటువంటి తపన స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఏం చేసిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అక్కడ ఆర్మూర్లో డిగ్రీ చేసిన. నేను మా ఫ్రెండ్స్ అందరు చాలామంది అందరు బైక్ల మీద వచ్చేవాళ్ళు, యమహా, హెచ్డి అందరు దాని మీద వచ్చేటవాళ్ళు. అయితే నేను మా కాకది లూనా, మా శర్మ పంతులు ఉన్నాడు చంద, వాళ్ళ హీరో పుచ్చు మీద పోయేటవాడిని, లేదంటే బస్ మీద సైకిల్ మీద వెళ్ళేటవాడిని. అయితే అప్పుడు కొంచెం అంతా వాళ్ళంతా హేళనగా మాట్లాడుతారు అన్నట్టు. అప్పుడు నేనేమనుకున్నా, ఖచ్చితంగా నేను కూడా ఒక మంచి బైక్ కొనుక్కోవాలి అని చెప్పేసి డిసైడ్ అయినా. అప్పుడు డిసైడ్ అయితే ఏ బైక్ కొనుక్కోవాలా అని అనుకుంటే, ఆ బైక్ ఏదంటే ఆడి చూసిన, మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటుంది ఇంతకుముందు. అప్పుడు ఆ టీవీలో హుడీ బాబా అని ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. హుడీ బాబా అని ఆ బైక్ నడిపే అతను బైక్ తీసుకొని రాగానే ఒక చిన్న కుక్క పిల్ల వచ్చి ఆయన కాళ్ళ దగ్గర వచ్చి ఆగుతుండే. ఆ యాడ్ నేను చూసిన, ప్రతిరోజు యాడ్ చూస్తుంటే చూసి నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఒక కుక్క పిల్ల నుంచి నేను స్టార్ట్ చేయాలి అనుకొని ఒక చిన్న కుక్క పిల్ల నేను పెంచుకుని తయారు చేసిన. ఆ కుక్క పిల్లను పెంచుకొని దానికి కాలిబార్ అని పేరు పెట్టి 3 సంవత్సరాలు నా కోరిక అనేది అక్కడికి స్టాప్ కావద్దు, బర్నింగ్ డిజైర్ ఉండాలి. మా తాత చెప్తుంది, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక. అంటే కష్టపడాలి, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తుండే. అదే పాలసీ ఫాలో అయ్యి ఆ కాలిబార్ అని కుక్కకు పేరు పెట్టి 2 సంవత్సరాలు ఆ కాలిబార్ను కుక్క పిల్లని వేస్తుంటే దాన్ని మెయింటైన్ చేస్తుంటే, ఇక అట్లనే లూనా మీద, హీరో పుచ్చు మీద కాలేజీ పోతుంది, బస్సులో కూడా పోతుంది. ఇట్లా పోయినాక తర్వాత ఫైనల్ ఇయర్ వరకు కష్టపడి, అంటే అన్నీ మా తాత వెంబడ పౌరోహిత్యం పనులు, ప్రతిష్టలు, ఇక్కడ దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ మా ఊళ్ళో, ఆంజనేయ స్వామి దేవాలయంకు, మోరతట్ల ఆంజనేయ స్వామి దేవాలయంకు, ఇట్లా ప్రతి చోట కొన్ని కార్యక్రమాలకు అన్నిటికీ పోయి అన్ని డబ్బులు జమ చేసుకున్నా. అంటే అప్పుడు ఆ వయసులోనే పైసలన్నీ జమ చేసుకున్నా. మా అమ్మమ్మ ఒక 2,000 రూపాయలు ఇచ్చినప్పుడు టోటల్ కాస్ట్ 24,000 రూపాయలు ఈ కాలిబార్కు. 24,000 రూపాయలు ఫైనల్ ఇయర్లో కొనుక్కున్నా. అప్పుడు హుడీ బాబా కాలిబార్ నా సొంతమైంది. ఈ బండి వచ్చిన తర్వాత, ఈ బైక్ వచ్చినాకనే నా లైఫ్ అనేది టర్న్ అయింది, స్టార్టింగ్ పాయింట్. ఇక ఈ కాలిబార్ వచ్చిన తర్వాతనే దాదాపు ఒక 12 ప్రతిష్టాపనలు వచ్చినాయి. అప్పుడు తాతకు మాకు 12 విగ్రహ ప్రతిష్టాపన. అంటే చాలా అక్కడక్కడ, ఎక్కడ అంటే ఇటు కిన్వట్ మహారాష్ట్ర దిక్కు, ఇటు నాందేడ్ దిక్కు చంద్రాపూర్, ఇటు మళ్ళీ ఇక్కడ ధర్మాబాద్, హైదరాబాద్ దగ్గర చాలా విగ్రహ ప్రతిష్టాపనలు వచ్చినాయి. చేయమని చెప్పి మేము చేసి ఆటోమేటిక్గా అక్కడ నుండి లైఫ్ టర్న్ అయింది. 24 సంవత్సరాలకే నేను ఇల్లు కట్టిన, 25 సంవత్సరాలకే నేను పెళ్లి చేసుకున్నా. అంతా కూడా ఈ బైక్ కాలిబార్ హుడీ బాబా ద్వారానే కలిసి వచ్చింది మాకు. నేను 100% మీ యొక్క బైక్ను చాలా గారు, మీరు ఈ బండి నమ్ముండ్రి, పాత బండి నమ్ముండ్రి, మీకు ఎన్ని డబ్బులు అయినా ఇస్తామంటే, నేను అన్నా మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను బైక్ నమ్మా అని చెప్పేసి ప్రతి వాళ్ళకి చెప్తే, ఇప్పటికీ బైక్ కొని కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు లెక్క కట్టరు. నాకు 21 ఇయర్స్, అంటే 2000 సంవత్సరాల బైక్ కొన్నా, అంటే 24 సంవత్సరాలు అయింది ఇప్పటికి, సంవత్సరాలు అయింది. మరి ఈ బైకులు ఇంకా మా శర్మ పంతులు, చంద్ర పంతులు వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా 2 బైకులు కొనుక్కున్నారు. బజాజ్ కవాసాకేమో మా శర్మ బాగా కొనుక్కున్నాడు,
చంద్రబాబునేమో సామ్రాయి కొనుక్కున్నాడు. ఇప్పటికీ కూడా మేము ముగ్గురము ఈ బైకులు అమ్మలేదు. అంటే ఈ బైక్లో మీకు కలిసి వచ్చినాయి అంటారు? 100% కలిసి వచ్చినాయి. ఎందుకంటే నంబర్ కూడా 22 నంబర్ 714 7149 ఆ నంబరు 22 నంబర్. ఈ 22 నంబర్ 100% నాకే అనుకూలం అన్నట్టు. వేరే వాళ్ళు కూడా ఈ బండి చాలా మంది మా తమ్ముడు వాళ్ళు తీసుకుపోయినా కొంచెం కింద పడడు, యాక్సిడెంట్ అవడు. పంతులు ఇటువంటి బండ్లు ఊర్లో ఇంకేమైనా ఉన్నాయా? మరి ఇదే బండి కొనడానికి అసలు కారణం ఏంది అసలు? గుడిబాబా కాలిబార్ ఒకటే ఉంది. అప్పుడు దీని ఫైరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు యమహా బైక్ ఎట్లయితే ఫైరింగ్ వస్తుందో బుల్లెట్ లెక్క అంటే అది మళ్ళీ హైట్ బండి అన్నది. హైట్ బండి నేను కొంచెం హైట్ ఉంటుంది కదా అని బండిని తీసుకున్నా. సేమ్ ఇట్లనే కష్టపడి తీసుకున్నా. అయితే అప్పుడు మా బావ ఇద్దరు ఉంటారు, శర్మ రాజేంద్ర శర్మ అని, చంద్రశేఖర్ శర్మ అని. వాళ్ళు కూడా నా లెక్కనే బజాజ్ కవాసాకి అని మా బావ తీసుకున్నాడు. ఇప్పటికున్నాడు, ఆయన కూడా ఉంచుకున్నాడు. ఆయన కూడా కలిసి వచ్చింది బాగా. నా చందు పంతులు అంటారు, చందు పంతులు కూడా సామ్రాయ్ ఆయన కూడా తీసుకున్నాడు. ఇప్పటికి కూడా అమ్మలే, ఆ బండ్లు అమ్మలేదు ఇప్పటికి కూడా. వాళ్ళు కూడా ఉంచుకున్నారు, వాళ్ళకు కూడా ఆ బండ్లు కలిసి వచ్చింది బాగా. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు బండ్లు కొన్నారా లేకపోతే మీరు అందరు ఒకటేసారి కొనుక్కున్నారా? అంటే అప్పుడు పరిస్థితి ఎట్లుంటుండే అనేది మీకు తెలిసే కదా. అప్పటికి ఎక్కడికి వెళ్దామన్నా సైకిల్, లూనా, కాకినాడ లూనా, ఆ లూనా ఉంటుండే. నిజామాబాద్ పోవాలంటే కష్టం కాదు. మళ్ళా ఏదైనా బయటకు వెళ్దామన్నా, ఎక్కడికైనా పోదామన్నా, మా తాతను అమ్మని ఎక్కించుకొని ఏదైనా పోదామన్నా, చుట్టాలు ఇంటికి పోవాలన్నా, అమ్మను నాన్నను కూడా ఎక్కించుకోవాలన్నా, మా అమ్మ కాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ కదా తెలుసు, పోవాలన్నా కానీ కష్టం కదా. అప్పుడు బండ్లు చాలా తక్కువ విలేజ్ లో, దాదాపు ఒక 10-15 ఉంటుండే కావచ్చు. మా ఫ్రెండ్ రమేష్ కుండే హీరో హోండా. అప్పుడు పాపం ఒక్క బండి మీద ఎంతమంది పోతారు అని ఖచ్చితంగా నాకు బండి కావాలని నేను పట్టుబట్టి కష్టపడ్డా. ఇటకెళ్ళకంటే 3 సంవత్సరాలు బాగా కష్టపడి జమ చేసి, అంటే మస్తు ఖర్చులు తగ్గించుకొని, అంటే దీని వెనకాల మీ కృషి 24,000 జమ చేసి అప్పుడు కొనుక్కున్నా. లాస్ట్ ఫైనల్ గన్ షాట్ క్వశ్చన్ పంతులు గారు, నార్మల్ మీ అన్ని ఇంతటి ఘన విజయానికి మీరు నమ్మే ఫార్ములా ఏమిటి? అంటే మీకే ఇంత సక్సెస్ అంటే అసలు ఏమని చెప్తారు మీరు? ఏం చెప్పుడు, ఒకటే మాట గీతల్లా భగవంతుడు చెప్పిండు, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగవస్థ కర్మని. అంటే తాత అదే చెప్తుండే మా తాత. నువ్వు పని చేస్తూ పోవాలి, పని వెంబడ పోవాలి, పని చేయాలి, పని గురించి ఆలోచించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పథక. పని మనం ఏం చేస్తున్నాం, నువ్వు ఏ రంగంలో ఉన్నావు, వ్యవసాయదారుడు వ్యవసాయం గురించి ఆలోచించాలి. మేము బ్రాహ్మణ వృత్తి కాబట్టి మాకు బ్రాహ్మణ వృత్తిలో ఏం చేయాలి అట్లా. కవి పోయట్రీ గురించి నువ్వు కవి, ఇప్పుడు కవి ఒక డాక్టర్కి సంబంధించిన పని గురించి ఆలోచించాలి. అంతేగాని వేరే దారులు ఆలోచిస్తే అది వర్కౌట్ కాదు. అంటే భగవంతుడు ఫలితం అనేది ఆటోమేటిక్గా ఇస్తాడు. అదే సూత్రం నమ్ముతుంది. అంటే మనం నమ్ముకున్న పనినే మనం దైవంగా నమ్ముకున్న పనిని మనం దైవంగా భావించాలా, అదే మనకు అన్నం పెడుతుంది. మీరు నమ్ముకున్న పనే మీకు అన్నం పెడుతుంది అంటారు? 100%. ఇప్పుడు నాకే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు భగవంతుడి దయతోటి అందరికీ కూడా అనుకూలం ఉన్నది. అందరికీ కూడా పని ఉన్నది చేతి నిండా. మీతో పాటు మరి మీరు ఎదుగుతున్నారంటే మీతో పాటు చాలా మందికి పని దొరుకుతుంది మరి. అవును, చాలా మందికి దొరుకుతుంది. సో దీని అందరికి కారణం భగవంతుడే అంటారు మీరు? పని భగవంతుడు అంటారు మీరు? పని భగవంతుడు. అట్లా అంటే మనము భగవంతుడు ఏంది, మనం ఒక కష్టపడుతున్నాం అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు కొన్ని దారులు భగవంతుడు వేస్తాడు. అట్లా ఈ బైక్ అంటే మా స్వామీజీలు ఉంటారు కదా, మా అప్పుడు చెప్తారు ఏమనంటే, మనము ప్రకృతి మనకు అన్ని కల్పిస్తుంది అంట. మనం ఏ పని చేసినా అంటే మనం ఏది థింక్ చేస్తామో, నేను ఒక దేవాలయం కట్టిన, దాదాపు ఒక 5 కోట్ల దేవాలయం కట్టినా అంటే ఎక్కడికి వెళ్ళి కట్టినా భగవంతుడు ఇచ్చిండు.
పని ఇచ్చిండు, పని ఇచ్చిండు. నేను దాని గురించి ఆలోచించిన, పని ఇచ్చిండు, పని చేసిన, కష్టపడ్డా, ఫలితం ఉంది. అంటే ఒక దారి ఇట్లా ఈ భగవంతుడు ఈ బైక్ని ఇచ్చిండు. అది మీకు ఒక దారి. 3 సంవత్సరాలు బాగా హార్డ్ వర్క్ చేసిన. ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఎట్లా అంటే ఒక దేవాలయంలో, ఆంజనేయ స్వామి దేవాలయంలో కూర్చుంటే 30 రూపాయలు వస్తుంది. అప్పుడు 30 రూపాయలు శనివారం సోమవారం అక్కడ శివాలయంలో కూర్చుంటే 30 రూపాయలు. 30 రూపాయల మా ఖర్చులు, కాలేజీ ఖర్చులు ఉంటాయి కదా, బుక్స్ ఫీజు, తర్వాత మళ్ళా అప్ అండ్ డౌన్ ఛార్జెస్, 30 రూపాయలది బస్ ఉంటుంది ఆర్మూర్కు, చౌపల్లి ఆర్మూర్. అవన్నీ పోగా ఎన్ని మిగులుతాయి మీరు అర్థం చేసుకోరు. అట్లా నెలకు కనీసం ప్రతిష్టాపనలకు పోయినప్పుడు అట్లా ఒక 3 సంవత్సరాలు ఒక యజ్ఞం లెక్క వేస్తే 3 సంవత్సరాలు అంటే 12 ముళ్ళ 36 నెలలు హార్డ్ వర్క్ వేస్తే కాలిబార్ వచ్చింది. 30 రూపాయలు అంటే అన్ని ఖర్చులు పోగా అంటే ఇవన్నీ 30 రూపాయల మిగిలిన మీ ఇంటికి ఇస్తున్నాయి మనం మొత్తం ఇంటికి ఇస్తుంటే, ఇంటికి ఇస్తుంటే అమ్మమ్మ నా అకౌంట్ నాకు దాచి పెడుతుంది. నేను అది అవసరం ఉన్నప్పుడు ఇస్తుంది అమ్మమ్మ. మా అమ్మమ్మ తాత అందరికి తాతనే హెడ్ అన్నట్టు. తాతనే అందరికి ఏది అవసరం తాత మాకు ఏర్పాటు చేస్తుంది. అంటే ఎవరి తాత వాళ్ళకి ఉంటుంది. అప్పుడే మాకు చిన్నప్పుడు తాత తీయించిండు, ఖాతా తీయించిండు బ్యాంకు. ఎవరి ఖాతాలో అవి జమ చేయమంటుండే. ప్రతి శుక్రవారం పూజ పోతుంటుంది బ్యాంకుకు, మహాలక్ష్మి పూజ పోయినప్పుడు ఈ వచ్చినటువంటి డబ్బులన్నీ మిగిలినాయని నా ఖాతాలు ఉన్నాయని నాయ అప్పుడు ఏముంటే అవి అలా జమ వేస్తుంది. అంటే మీరు అప్పుడు ఆ వయసులో చదువుతో పాటు ఈ పూజలు మీ తాతతో వెళ్ళిపోతుంది కదా? తాతతో పూజలకు పోతుంది. తాతతో పాటు ఒక 10 మంది 11 మంది ఇట్లా ఋత్విక్లో పోతుంది కదా, అలా నేను ఒక ఋత్వికుడే పోతాను. అంటే మీకు ఎప్పుడు అనిపించదు కదా ఈ పూజలు ఎందుకు, నాకు అవసరం లేదు అని, నార్మల్గా స్టడీ నేను చదువుకుంటా, ఈ వైపు నాకు వద్దు అని అనిపించలేదు ఎప్పుడు? అట్లేమనిపించలేదు. అంటే జ్ఞానం 2 రకాల జ్ఞానం, ఒకటి ఆధ్యాత్మికమైన జ్ఞానం, ఒకటి ప్రాపంచికమైన జ్ఞానం తీసుకోవాలి. ఇప్పుడు మనము తాత చెప్తుండే, ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవార్థ మాగతాం అస్య విస్తారతే బుద్ధి వాయునావ మివాంబసి. అంటే మనం ఎప్పుడు కూడా పర్యటిస్తూ ఉండన్నట్టు. మనం భాషలో చెప్తే మగవాడు తిరగాక ఏడిపోతాడు అని చెప్పేసి మనకు ఉంది కదా, అట్లా అంటే బయట తిరగాలి. ఎంత తిరిగితే అంత మనకు జ్ఞానం అనేది వస్తుంది అని వట్టి ఇంట్లో ఉంచకపోతుంది. చుట్టేసి రావాలి. బైక్ మీద ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన అంటే మొట్టమొదటి భూమి పై నుంచి స్టార్ట్ అవుతుంది. భూమి క్షేత్రము, భూ పరీక్ష అప్పుడు పోవాలి. ప్లాన్ ఇవ్వడానికి పోవాలి. ప్లాన్ ఇచ్చిన తర్వాత అది కట్టేటప్పుడు పోవాలి. అయినాక విగ్రహాలు ఆర్డర్ ఇస్తుంది పోవాలి. లాస్ట్కు 3 రోజుల పాటు 5 రోజుల పాటు ప్రతిష్టకు కూడా పొడం చేయాలి. ప్రతిసారి ఏమవసరం పడుతుంది, మనం బైక్ అవసరం. అందుకని తాలిబారు హుడిబాబా అంతా సాధించింది, నాకు ఇప్పటికి కూడా సాధిస్తుంది. తాలిబారు ఈ బైకే కాదు, కార్లు ఇప్పటికీ 3 కార్లు కొన్నా. అంటే ఈ దీని తర్వాతనే మొట్టమొదటి మెట్టు ఇదే తాలిబారు. దీంతోనే కలిసి వస్తుంది, మంచిగా ఉన్నది. దీంతోనే ఫ్యామిలీ మొత్తం దీంతోనే మంచిగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ 100% మంచిగా ఉన్నాం. పంతులు గారు, ఈ కుక్క పిల్లకి కాలిబార్ అని పెట్టడానికి, మీ పేరు పెట్టడానికి మీ ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు ఏంది ఆ ముచ్చట, ఏంది సంగతి? ఏం లేదు అనిల్ రాజు. అయితే కుక్క పిల్లకు ఎందుకు అట్లా పేరు పెట్టిన అంటే, అప్పుడు పేదరికం కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్, అప్పుడు ఎక్కడ డబ్బులు ఉండవు కదా. అయితే ఆ యాడ్ చూసినాం కదా, టీవీలో వచ్చే యాడ్ హుడి బాబా అని చెప్పి ఇట్లా ఒక యాడ్ వస్తుండే. ఆ యాడ్ లోపల ఆ కుక్క పిల్ల వచ్చి ఆయన దగ్గరకు వస్తుండే. అప్పుడు నాకు కూడా తాట వచ్చింది, ఆ కుక్క పిల్ల ఎటు అయినా కానీ కూడా ఆయన వెంబడే పోతుంది అన్నట్టు ఆ యాడ్లో. ఇప్పుడు నేను కూడా కుక్క పిల్లని అట్లనే పెంచుకోవాలని నాకు ఆ తాట వచ్చింది. వచ్చి కుక్క పిల్లని పెంచుకొని కాలిబార్ అని పేరు పెట్టిన. ఆ కుక్క పిల్ల కూడా నేను ఎటు అయినా నా వెంబడిని వస్తుండే. నేను హనుమాన్ల గుడికి పోతే మబ్బున 4 గంటలకు కూడా నా వెంబడిని వస్తుండే. నేను ఏ పూజకు పోయినా నా వెంబడిన కుక్క పిల్ల కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది. మరి కాలిబార్ కొనడానికి అంటే మీరు అప్పుడు మీ వయసు ఎంత?
అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు, డిగ్రీ ఫైనల్ ఇయర్. మీరు అప్పుడు ఏం చేస్తున్నది? అప్పుడు నేను అంటే బిఏ హెచ్ఈపి చేసిన. అయితే మా తాత వెంబడి విగ్రహ ప్రతిష్టాపనలకు ఈ మన పౌరోహిత్యానికి సంబంధించిన పెళ్లి చేయడము, తర్వాత వాస్తు, జ్యోతిషము, ఇవన్నీ కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రతాలు, గృహప్రవేశాలకు పోతుంటే మన తాత వెంబడి వెళ్తుంటే. చదువుతో పాటు అది ప్రైవేట్గా చేసుకుంటాం. అయితే ఇట్లనే కష్టపడి తాత వెంబడి వెళ్ళి ప్రతిష్ట పోయినప్పుడు అప్పుడు 500 రూపాయలు ఇస్తుంది ఒక్క విగ్రహ ప్రతిష్టాపన పోతే. అంటే 3 రోజుల పాటు కార్యక్రమంకు 500 రూపాయలు, 5 రోజుల పాటు కార్యక్రమంకు దాదాపు ఒక 750 రూపాయలు ఇస్తుంది. అట్లా నేను తాత వెంబడి ప్రతి ప్రతిష్ట అటెండ్ అవుతుంది. అవి అట్లా మెల్లమెల్లగా జమ చేసుకున్నా. కొన్ని డబ్బులు తక్కువ పడితే మా అమ్మమ్మ ఇచ్చింది 2000 రూపాయలు. అంటే మీ ఇంట్లో బండి కొనుక్కుంటే ఏమనలేరా అప్పుడు వాళ్ళు? ఎందుకు అని చెప్పేసి ఎందుకు అన్నారు? ఖచ్చితంగా అంటారు. 21 సంవత్సరాలకి నీకు బండి ఎందుకు రా అనరా? ఖచ్చితంగా అంటారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మేము బస్ ఎక్కిపోవడు చాలా ఇబ్బంది అవుతుండే. ఇక మా అమ్మకు కూడా కొంచెం కాళ్ళు మంచి లేకుండే. ఇక మా అమ్మను అటు ఇటు దించుతందుకు కూడా కొంచెం అవసరం ఉంటుందని చెప్పి బండి కొనుక్కోవడం మొదటి కారణం. అంటే మీ ఇంట్లో ఒప్పించారు? మా అమ్మకు కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అమ్మ. ఇక మా తాతకు అమ్మమ్మకు కొంచెం చేత కాకపోతుండే. ఎవరన్నా బండి ఎక్కిపోవాలంటే కూడా ఇంట్లో బండి లేకుండే. ఏదైనా బండి కావాలంటే మేము మా నడుకుడ కాక దగ్గర పోయి లోన తీసుకొని వస్తుంది ఆడుకొని. అంత దూరం పోయి కూడా కష్టమవుతుందని అందరూ కూడా ఇంటి వాళ్ళు అందరూ కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేశారు, కొనుక్కుంటే బాగుంటారు అని. ఈ బండి కొన్న తర్వాతనే మీకు చాలా విజయాలు వచ్చాయట మీ దగ్గరికి వచ్చాయట, నిజమా? 100% నిజం. ఇప్పుడు కూడా 100% నిజమే. ఈ హుడి బాబా కాలిబార్ కొనుక్కున్న తర్వాతనే నేను ఒక మంచి స్థాయికి ఎదిగిన. అప్పటి వరకు నేను జీరో, ఇప్పుడు అప్పటి నుంచే నేను హీరో. ఈ హుడి బాబా కాలిబార్ తర్వాతనే ఇప్పటి వరకు కూడా. అంటే మీకు ఎట్లా అర్థమైంది ఈ కాలిబార్ మీకు విజయానికి కారణం అని? మీకు ఎట్లా మన సైన్యం అని అర్థమైందా ఇట్లా? అంటే నేను అప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాతనే బండి కొనుక్కుంటే అటు ఒక విజయం. మెయిన్ మొట్టమొదటి మెట్టు అది, ఈ బండి కొట్టుకోవడం కాలిబార్ మొట్టమొదటి మెట్టు. ఇది కొనుక్కున్న తర్వాతనే ఇక్కడ మా పాత ఇల్లు కూలిపోవడం జరిగింది. అప్పుడు ఇల్లు కట్టిన, నేను ఇల్లు కట్టుకు స్టార్ట్ చేసిన. అప్పుడు ఒక 3,00,000 రూపాయలు అయినాయి. తర్వాత మా చెల్లె పెళ్ళి, నా పెళ్ళి, ఇదంతా విజయం అన్నట్టే కదా. తర్వాత అవి ఫేమస్ అవడు, ప్రతిష్టాపనలు, కార్యక్రమాలు, ఇదంతా కూడా అప్పుడే ఈ బండి నుంచే స్టార్ట్ అయింది. మొట్టమొదటి విజయం. పంతులు గారు, ఈ కాలిబార్ హుడి బాబాతో ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏమిటి? అనిల్ రాజ్, చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్ కాలిబార్ హుడి బాబాతో. ఫస్ట్ నేను ఇల్లు కట్టిన, సెకండ్ మా చెల్లె పెళ్లి చేసిన ఈ బండి మీదనే, థర్డ్ నేను కూడా పెళ్లి చేసుకున్నా, ఇది కూడా ఒక హ్యాపీ మూమెంట్స్. తర్వాత మొత్తం అన్ని దేవాలయాలు ప్రతిష్టాపనలు, చాలా దూరం పోవడం, ఈ బండి మీద నేను పోయి బైక్ మీదనే పోయి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ బైక్ మీద చాలా దూరం పోయి కార్యక్రమాలకు వెళ్తా. మరి ఈ హ్యాపీ మూమెంట్స్ చెప్పారు కానీ దీంతో సాడ్ మూమెంట్స్ ఏమిటి మీకు కాలిబార్తో? సాడ్ మూమెంట్స్ అంటే కూడా చాలా ఉన్నాయి అనిల్ రాజ్. ఏమేమి ఉన్నాయంటే, ఇది ఫస్ట్ కొన్న తర్వాత ఒక దాదాపు వారం రోజుల లోపలనే ఇది 7159 టోటల్ 22 నెంబర్. అయితే వెంటనే వన్ వీక్ తర్వాత మా తమ్ముడు శివ అని ఉంటాడు, శివ ఫ్రెండ్, ఇద్దరు కలిసి మేము బయట పార్క్ చేసిన. ఆయన నడుకుండా వెళ్ళినప్పుడు అక్కడ మా తాత వాళ్ళ తమ్ముడు ఏం పోయింది, మా చిన్న తాత పోతే అప్పుడు చెప్పక చేయకుండా బైక్ తాళం తీసుకొని పోయాడు. తమ్ముడు ఫ్రెండ్ సాయి అని ఇద్దరు ఆయనతో 2 కిలోమీటర్ దూరం పోయినో లేదో భీమగల్ పోయేతో వల్ల డ్రైవింగ్ నేర్చుకుంటాం అనుకున్నట్టున్నారు. ఆయన టర్నింగ్ మీద ఘోరంగా స్కిడ్ అయి పడిపోయారు. స్పాట్ డెడ్ అనుకున్నాం. అందరం చాలా బాగా
సఫర్ అయ్యి తొందరగా అక్కడ వెంటనే చేసినాక ఇమీడియట్లీ అక్కడ పోయినాం. పోయేసరికి వాళ్ళు మొత్తం కోమలకు పోయినాం. తమ్ముడు శివ, సాయి కుమార్ అని ఉన్నాడు. మళ్ళీ వెంటనే కొన్ని నీళ్ళు తాగిపిస్తే లేచారు. అయితే నేను అదొకటి సాడ్ మూమెంట్. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఈ ఇంకోసారి ఇంతకుముందు ఇట్లనే బయట పార్క్ వేస్తే ఒక మా ఇంటికి వచ్చే వరకు పని చేస్తుండే ఒక మేస్త్రి పిల్లగాడు ఇల్లు కట్టినప్పుడు. ఆ పిల్లగాడు ఏం చేసి చెప్పక చేయకుండా తాళాప్స తీసుకొని బైక్ వేసుకొని పోయాడు. నిజంగా బైక్ ఎత్తుకొని పోయాడు. ముందే 22 నంబరు. అసలు ఎవరికి పడది, నాకు తప్ప నాకే అనుకూలం తప్ప వేరే వాళ్ళకి పడది. ఎవరు డ్రైవ్ చేద్దామన్నా కానీ కూడా అనుకూలం కాదు. ఎందుకంటే అది 22 నంబర్ కొంతమందికి అనుకూలమే విమానాల ప్రకారం. ఆ పిల్లాడు మోర్దార్ దగ్గర యాక్సిడెంట్ చేసి చేయలేదు. ఆ బైక్ ఎత్తుకొని ఆంధ్ర పోదాం అనుకున్నాడట. ఆ ఎస్ఐ ఫోన్ చేసిండు, పంతులు ఇట్లా బైక్ మీద ఇట్లా పడిపోయింది, ఇది మీదేనా బైక్ అని. అయ్యో సార్ మాదే నంబరు, బైక్ కోసం వెతుకుతున్నామంటే అది వచ్చి తీసుకుపోయినా అన్నాడు. ఆ పిల్లాడిని తీసుకొని హాస్పిటల్లో వేసి యాక్సిడెంట్ అయింది. ఇది ఒక సాడ్ మూమెంట్. అంటే నంబర్ల ప్రకారము 22 కొంతమందికే వర్తిస్తుంది, కొంతమందికి అనుకూలం. అంటే ఇది 22 అనుకూలమైన అంటే గొప్పగా అనుకూలమైనది, బ్యాడ్ ఉండాలంటే బ్యాడ్ ఉంటుంది. కానీ ఇది న్యూమరాల ప్రకారం ఈ బండి ఎక్కడికి పోయినా మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఏంది అసలు అర్థమవుతుంది. అదే మాయ, అదే మాత్రం. అయితే ఈ కుక్క ఎట్లయితే విశ్వాసం ఉంటుందో ఈ బాబా కాళీవారికి కూడా అంత విశ్వాసం ఉన్నది. యంత్రుడు అయినా, ఈ రోబో అయినా, యంత్రుడు అయినా విశ్వాసం ఉన్నది. ఇప్పుడు కూడా మనం చిన్న మిరాకిల్ జరిగింది. ఇప్పుడు పిల్లలు బండి స్టార్ట్ చేద్దామని ఎంత ప్రయత్నం చేసిన గంట సేపు అయి నేను వచ్చి వెంటనే స్టార్ట్ చేసినాం. మనం ఒక రైడ్ పోయొచ్చాం. ఇది కూడా మిరాకిల్ చూసినా. ఇదే మీకు సోపతి అన్నీ పంతులు గారు. మీరు అప్పట్లో పూజలు పురస్కారాలు చేస్తుండే కదా, సో అప్పట్లో మీతో మీ దోస్తులు ఎట్లా ఉంటుండే, ఎలా తిరుగుతుండే? అనిల్ అప్పుడు నాకు అప్పుడే కాదు ఎప్పుడైనా చాలా ఫ్రెండ్స్, ఇప్పటికి చాలా మంది మిత్రులు, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. ఒక్కొక్కరు కూడా చాలా మంచి పొజిషన్లు ఉన్నాయి. జాబర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు అందరూ కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు. అయితే ఈ పూజలు పునస్కారాలు అయిన తర్వాత నాకు ఒక చిన్న వ్యసనం ఉంది. ఇప్పటికి కూడా ఆ వ్యసనం ఉంది. ఏమంటే అందరూ ఈ సిగరెట్లు అవి ఇవన్నీ ఉంటాయి కదా, కానీ నాకు అదొక్కటి ఏం లేదు. సినిమాలు చూసుకుంటూ చాలా పిచ్చి, సినిమా పిచ్చి. ఇప్పటికైనా ఖచ్చితంగా నేను సినిమా ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే సినిమాలో ఉండేటువంటి అంశాలు కొన్ని మంచి అంశాలతోటి మనం దాన్ని తీసుకోవచ్చు. కొన్ని మంచి ఉంటే కొన్ని చెడ్డవి మనం వదిలేస్తాం, మంచిగా తీసుకుంటాం. అయితే సినిమాలకు అందరం ఈ బైక్ల మీద వెళ్తారు. మా ఫ్రెండ్స్ అందరం ఈ బైక్ మీద, నేను రమేష్ అని ఉంటుంది, తర్వాత తిరుపతి, గోపి, చాలా మంది ఉంటారు. మా బావలు అందరం కలిసి 2-3 బైక్ల మీద పోతుంది. మొత్తం 6 నుండి 9 మంది దాకా అవుతుంది ప్రతిసారి సినిమాకు. పందులు మరి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు, యువతలు ఇటువంటి ఇప్పుడు బండ్లు చాలా నొప్పుతున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏమిటి? మరి మేము ఇచ్చే యువతలు పిల్లలకు ఇచ్చే సందేశం ఏంటంటే, అనిల్ రాజ్ ముఖ్యంగా తల్లిదండ్రులను మీరు కష్టపెట్టకండి. 18+ ఉన్న వాళ్ళే లైసెన్స్ తీసుకున్న తర్వాతనే, అంటే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మీరు బైక్ కొనుక్కోవాలి. మరి హెల్మెట్ లేని కంపల్సరీ మీరు బయటకు వెళ్ళద్దు. దయచేసి బైక్ మీద పోయేటప్పుడు ఖచ్చితంగా 2 హెల్మెట్లు ధరించాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజులలో అన్నీ కూడా చాలా పెద్ద రోడ్స్ అయినాయి. మరి రోడ్డు చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ప్రయాణాలు మరి అందరూ మీ తల్లిదండ్రులను కష్టపడద్దు, పిల్లలు, యువతలు. మరి ఎందుకంటే యువత ముఖ్యంగా మరి ట్రిపుల్ రైడింగ్ కూడా వెళ్ళకుండా ఇద్దరే వెళ్ళి మరి హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా 18+ వాళ్ళే, లైసెన్స్డ్ ఉన్న వాళ్ళే మరి ఈ బైక్ తీసుకోవాలి. ఎవరు దయచేసి మరి ఆల్కహాల్, మందు ఇటువంటి వ్యసనాలు చేసి తాగి అటువంటి బండ్లు నడపద్దు దయచేసి. ఎందుకంటే తల్లిదండ్రులకు కష్టపెట్టదు. మీ అందరూ తెలుసు, ఎంతోమంది ఎన్నో నిండు ప్రాణాలు కూడా
మరి యాక్సిడెంట్ల ద్వారా వెళ్తున్నాను. అవును. మరి అటువంటి జరగద్దు అని నేను ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తాను. ఎందుకంటే చాలా ఎప్పుడు కూడా నేను ఎన్నడూ కూడా 60 కంటే ఎక్కువ బైక్ స్పీడ్ వేగం అనేది ఇప్పటికి కూడా మా పిల్లలకి నేను చెప్తా. కారు కూడా 60 నుంచి 80 మధ్యనే. మన నాన్న మైలేజ్ కోసం మీరు అట్లా అంటుందా అంటే కాదు, మైలేజ్ కాదు, ముందు మనకు సేఫ్టీ ఫస్ట్. 18+ ఉన్న వాళ్ళు మాత్రమే బండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నడిపించాలి. తర్వాత కార్లో సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలి. ముందట నేను ఫ్రంట్లోనే కూర్చుంటా, పక్కకు కొడుకున్నా కానీ అల్లుడున్నా ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించినాకనే కారు కానీ బండి కానీ ముందుకు పోతాం. హెల్మెట్ కంపల్సరీ, హెల్మెట్ బైక్ మీద హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది యువతలు కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎన్నో నిండు ప్రాణాలు, ఒక్కొక్కళ్ళు భార్యకు భర్త, తల్లిదండ్రులు, పిల్లలు ఒక్కొక్కరు లేకుండా పోతుంది. యువకులు ఈ విషయం ముందు మీరు గమనించాలి. మీ అందరికి నమస్కారం చేసి చెప్తున్నా, యువకులు ఖచ్చితంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు తాగి బండి నడిపించద్దు. పైన హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బైక్ నడిపించాలని కోరుతున్నాను. ఇంతటి గొప్ప సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు పంతులు గారు. థ్యాంక్ యూ. బైక్ మీద రైడింగ్ వెళ్దామా మరి ఒకసారి? వెళ్దాం పంతులు, తప్పకుండా. కలిసొచ్చే అరే ఘన విజయం ఈ కాలిబారుతోనే మొదలాయే ఈ ఫస్ట్ స్టెప్ మన కాలిబారుతోనే సాగాలిరా 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 సాగాలిరా. ఇంతటి మనిషికి అంతటి సాయం చేసినవే ఓ నీ సాయం వల్లే నా ఈ పయనం సాగినదే. కలిసొచ్చరా ఘన విజయం కలిసొచ్చరా ఓ కలిసొచ్చరా ఘన విజయం కలిసొచ్చరా.